మూడుమళ్ళ బంధం ఎపిసోడ్ 161. హాయ్ ఫ్రెండ్స్, వీడియో చూస్తున్నారు కానీ కామెంట్స్ మాత్రం చేయడం లేదు. వీడియో నచ్చితే స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి. స్టోరీలోకి వెళ్ళిపోదాం. మరి ఎందుకు నేనంటే ప్రేమ పిచ్చి అని నా వెనకాల పడి నన్ను పెళ్లి చేసుకున్నావు అని సీరియస్గా అడుగుతారు శివరాం గారు. అదేదో నువ్వు కాలేజ్ టాపర్ అని, మంచి జాబ్ వస్తే డబ్బులు బాగా సంపాదిస్తావని నమ్మి పెళ్లి చేసుకున్నాను. కానీ నువ్వు నీతి నిజాయితీ అన్న దాని దగ్గరే ఆగిపోయి లంచం తీసుకోకుండా వచ్చిన జీతంతో డబ్బులతో తీసుకొచ్చి నా ముఖాన్ని కొడితే ఇల్లు ఎలా గడుస్తుంది? నాకంటూ కొన్ని ఆశలు ఉన్నాయి. ఏ రోజన్నా కాస్ట్లీ చీర కొన్నావా, నగలు కొన్నావా, ఏం కొన్నావు నువ్వు అని సీరియస్గా అడుగుతుంది మాలిని. నీకు ముందే చెప్పాను కదా మాలిని, నేను నీతి నిజాయితీగానే ఉంటాను అని. వాటిని చూసే కదా నువ్వు నన్ను ప్రేమించింది అని శివరాం అనగానే, హా ప్రేమించాను, అప్పుడు అవే కరెక్ట్ అని అనుకున్నాను, కానీ ఇప్పుడు అవి తప్పని అనుకుంటున్నాను. వచ్చిన జీతంతో ఇల్లు గడపడం చాలా కష్టం. నీకు గవర్నమెంట్ ఉద్యోగం వస్తే ఎంతో సంతోషించాను, కానీ నువ్వు సరిపడని జీతంతో ఇల్లు గడపమంటే నేనెలా గడపగలను? నా ఆశలు కోరికలు చంపుకుని నీతో బతకడం కష్టం అని అంటుంది మాలిని. మరి అలాంటప్పుడు వీడిని ఎందుకు కన్నావు అని విరాజ్ని చూపిస్తారు శివరాం గారు. ఏం చేయను, ఇప్పటికీ కూడా నేను చేసిన తప్పు అదే అని అనగానే శివరాం గారు మాలినిని గట్టిగా చెంపదెబ్బ కొడతారు. నన్నే కొడతావా, నీకు ఎంత ధైర్యం అని అనగానే, లేకపోతే ఈ ప్రపంచంలో ఎవరైనా కన్న బిడ్డని అలా అంటారా? అసలు నువ్వు కన్న తల్లివేనా అని సీరియస్గా అంటారు శివరాం గారు. ఈరోజు అన్న పిల్లోడిని దగ్గరికి తీసుకుని ప్రేమగా మాట్లాడావా? వాడికి ప్రేమగా తినిపించావా? ఎప్పుడు చూడు నీ అందం ఆస్తి ఇదే కావాలి, అంతే తప్ప భర్త కొడుకు తిన్నాడా లేదా అని ఏ రోజన్నా పట్టించుకున్నావా? ఏ రోజన్నా ప్రేమగా వండి పెట్టావా? పైగా ఇష్టం వచ్చినట్లు బయట వేరే వాడితో తిరుగుతూ ఇలా ఫొటోస్ తీసుకుని నాకే పంపిస్తున్నాడు వాడు, ఏమనాలి నేను అని చాలా కోపంగా అంటారు శివరాం గారు. అవన్నీ నాకు తెలియదు, నేను మీతో ఉంటే సంతోషంగా ఉండలేను, అందుకే మీకు డైవర్స్ ఇవ్వాలని అనుకుంటున్నాను. నువ్వు నీ కొడుకుని తీసుకుని వెళ్ళి హ్యాపీగా బతకండి అని అనగానే, పిల్లలంటే ఈజీ అనుకుంటున్నావా? నువ్వు వెళ్ళిపోతే వాడి భవిష్యత్తు ఏమవుతుందో నీకు కొంచెమైనా తెలుస్తుందా అని శివరాం గారు సీరియస్ అవుతారు. ఇలా వీళ్ళిద్దరూ చాలాసేపు గొడవ పడుతూ ఉంటే విరాజ్ అక్కడే బొమ్మలాగా నిలబడిపోయి వాళ్ళిద్దరి మధ్య జరిగే గొడవని చూస్తూ తన కళ్ళల్లో నీళ్లు కారిపోతూ ఉంటాయి. ఇలా శివరాం గారు మాలిని గారు చాలాసేపు గొడవపడి చివరికి శివరాం గారికి కోపం ఎక్కువయ్యి మాలినిని గట్టిగా వెనక్కి తోసేస్తారు. కానీ ఆయన నెమ్మదిగా తోసారు అని అనుకుంటారు, కానీ కోపంలో చాలా స్పీడుగా తోసేసరికి మాలిని చాలా స్పీడుగా వెనక్కి వెళ్ళి గోడకి తన తల గట్టిగా తగులుతుంది. వెంటనే వెనుక తల తగలడం వలన స్పాట్లో మాలిని చనిపోతుంది. మామూలుగా స్పృహ కోల్పోయిందేమో అనుకున్న శివరాం గారికి బ్లడ్ని చూడగానే కంగారుగా మాలిని దగ్గరికి వెళ్ళి మాలిని మాలిని అని పిలుస్తూ ఉంటారు. అప్పటికే విరాజ్ షాక్లో ఉండిపోతాడు. తనకి ఏం చేయాలో కూడా అర్థం కాదు. కన్నతల్లి ప్రేమని చూడాలని చిన్నప్పటి నుండి ఎంతో ఆశపడ్డాడు. ఏ రోజు కూడా ప్రేమగా దగ్గరికి తీసుకుంది లేదు. ఒకరోజు కూడా ప్రేమగా గోరుముద్దలు కలిపి పెట్టింది లేదు. ఎప్పుడు చూసినా విసుక్కుంటూనే ఉండేది. చివరికి కన్నతల్లి ప్రేమ లేకుండానే మాలిని దూరం అయిపోయింది విరాజ్కి. శివరాం గారు మాలిని దగ్గరికి వెళ్ళి చెక్ చేసేసరికి మాలిని ఊపిరి ఆగిపోవడం గమనించి వెంటనే శివరాం గారు వెనక్కి పడిపోతాడు. విరాజ్ స్పీడుగా శివరాం గారి దగ్గరికి రాగానే, మీ అమ్మ చనిపోయిందిరా అని ఏడుస్తూ చెబుతారు. విరాజ్ ఒక్కసారిగా షాక్ అవుతాడు, కానీ తన కంట్లో నుండి కన్నీళ్లు మాత్రం రావడం లేదు. శివరాం గారు విరాజ్తో, నన్ను క్షమించు తండ్రి, నిన్ను ఎంతో ప్రేమగా చూసుకుందాం అనుకున్నాను, కానీ నా చేతులతో
నేను ప్రాణంగా ప్రేమించిన అమ్మాయి చనిపోవడం నేను భరించలేకపోతున్నాను. మీ అమ్మ లేకుండా నేను బ్రతకలేనురా, నన్ను క్షమించు అని చెప్పి శివరాం గారు చాలా స్పీడ్గా రూమ్లోకి వెళ్ళి తలుపు వేసుకుంటారు. విరాజ్కి భయం వేసి నాన్న డోర్ ఓపెన్ చేయండి అని గట్టిగా అరుస్తూ ఉంటాడు. కానీ ఎటువంటి రెస్పాండ్ లేకపోవడం వలన విరాజ్ బయటికి పరిగెత్తి చుట్టుపక్కల ఉన్న వారందరినీ తీసుకువస్తాడు. వారందరూ వచ్చి తలుపు బద్దలు కొట్టేసరికి లోపల ఉన్న దృశ్యాన్ని చూసి విరాజ్ ఒక్కసారిగా స్టన్ అయిపోతాడు. శివరాం గారు లోపలికి వెళ్ళి ఫ్యాన్కి హ్యాంగ్ చేసుకుని చనిపోతారు. వచ్చిన బంధువులు చుట్టుపక్కల వాళ్ళు విరాజ్ని దురదృష్టవంతుడని, లేనిపోని మాటలన్నీ అని మొత్తం కార్యక్రమం పూర్తి అయిపోయిన తర్వాత ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోతారు. విరాజ్ ఒక్కడే రూమ్లో ఉండిపోతాడు. పసివయసు, ఎక్కడికి వెళ్ళాలో తెలియనితనం, ఎంతమంది బంధువులు ఉన్నా కూడా ఒక్కరు కూడా దగ్గరికి తీసుకోకపోవడం, తిన్నావా అని ఒక్కరు కూడా అడగకపోవడం విరాజ్ మనసులో బాగా నాటుకుపోయింది. ప్రేమ పంచని కన్న తల్లి, ఎంతో ప్రేమ చూపించిన నాన్న తన స్వార్థంతో కన్న కొడుకు ఎలా బ్రతుకుతాడో కూడా ఆలోచించకుండా ఆవేశంలో తీసుకున్న నిర్ణయం వలన ఆ సమయంలో తన తండ్రి అంటే కూడా ద్వేషం పెరిగిపోయింది విరాజ్ మనస్సులో. ఒక్క తల్లిదండ్రుల మీదే కాకుండా మొత్తం రిలేషన్స్ మీదే విరాజ్కి ఆ సమయంలో విరక్తి వచ్చింది. ఇంతలో హౌస్ ఓనర్ వచ్చి 2 రోజుల్లో డబ్బులిచ్చి ఇల్లు ఖాళీ చేయమని, లేకపోతే ఇంట్లో ఉన్న సామాను మొత్తం అమ్మేసుకుంటానని చెప్పి వెళ్ళిపోతాడు. చేతిలో చిల్లి గవ్వలేదు, తినడానికి తిండి లేక విరాజ్ రూమ్కి తాళం వేసేసి పనేమన్నా దొరుకుతుందేమోనని బయటకు వెళ్తాడు. కానీ ఎక్కడా కూడా ఎవరు కూడా పనివ్వడానికి ఒప్పుకోలేదు. చిన్నపిల్లాడివి, నువ్వేం పని చేస్తావు అని ప్రతి ఒక్కరూ విరాజ్కి పనివ్వలేదు. అలసిపోయి కడుపులో ఆకలి వేసి తిండి తినడానికి తిండి లేక ఫుట్పాత్ మీద అలాగే పడుకుని ఉంటాడు విరాజ్. చాలా రోజులు అలాగే ఆకలి బాధతో నరకం అంటే ఏంటో తెలుస్తున్నా కూడా ఎవరు కూడా సహాయం చేయడానికి రాకపోయేసరికి సొసైటీ మీద విరాజ్కి ఇంకా మనసు విరిగిపోతుంది. కష్టకాలంలో ఎవరు సహాయం చేయకపోయేసరికి పసివయసులో విరాట్ మనసు 1000 ముక్కలవుతుంది. అలాగే తన ఊరి నుండి ట్రైన్ ఎక్కి ఢిల్లీకి చేరుకుంటాడు. కొన్ని రోజులు అలాగే ఫుట్పాత్ మీద దొరికింది తిని పడుకుంటూ ఉండేవాడు విరాజ్. తర్వాత ఢిల్లీలో ఒక అబ్బాయి పరిచయం అవడం, విరాజ్ని ఒక ప్లేస్కి తీసుకువెళ్ళడం, అక్కడ ఆ వ్యక్తి డ్రగ్స్ని సప్లై చేయాలని చెప్పడం, విరాజ్కి అప్పటికే సొసైటీ మీద విరక్తి రావడం వలన ఆ పనికి ఒప్పుకోవడం, అందులో అంచెలంచెలుగా ఎదిగి చివరికి ఒక బాయి దగ్గర చేరి మాఫియాకి సంబంధించిన ప్రతిదీ నేర్చుకుని ఇండియాని వదిలి అమెరికాకి వెళ్ళిపోయి అక్కడ చీకటి కోణంలో మాఫియా డాన్గా మారిపోతాడు. బయట బిజినెస్ మ్యాన్గా ఉంటున్నా కూడా లోపల మాత్రం ఎన్నో దందాలు, స్మగ్లింగ్స్ అన్నీ చేస్తూ ఉండేవాడు. వీటన్నింటినీ తలుచుకుని విరాజ్ కళ్ళ వెంట కన్నీళ్లు వస్తూనే ఉంటాయి. నెమ్మదిగా కళ్ళు తెరిచి, నేను ఇలా ఎందుకు మారిపోయానో నీకు చెప్పాలి వైష్ణవి. నేను ఇలా మారడానికి కారణం సొసైటీ. ఆ రోజున నన్ను ఎవరన్నా చేరదీసినా, నాకు కొంచెం అన్నం పెట్టినా కూడా నేను ఈరోజు ఇలా మారి ఉండేవాడిని కాదు. కానీ ఆ సమయంలో అదే నాకు కరెక్ట్ అనిపించింది. నా కోసం ఒక్కరు కూడా ఆలోచించలేనప్పుడు నేను ఎందుకు ఆలోచించాలి అని అనుకున్నాను. ఆ మొండితనంతో ఎంతోమంది ప్రాణాలు తీయడానికి కూడా వెనుకాడలేదు. కానీ నువ్వు ఎప్పుడైతే నా లైఫ్లోకి వచ్చావో ఆ క్షణం నేను అన్నీ మర్చిపోయాను. అప్పటి వరకు ఎవరి మీద నాకు ఏ రోజు కూడా ఇష్టం కూడా కలగలేదు. నిన్ను చూసిన తర్వాత మాత్రమే ప్రేమంటే ఏంటో తెలిసింది. నిన్ను ఎంతో ప్రేమగా చూసుకోవాలని అనుకున్నాను. నీ కోసం ఈ చీకటి రాజ్యాన్ని వదిలేసి నాకంటూ ఒక మనసు ఉందని, నాలో కూడా ఒక మంచితనం దాగి ఉందని నీతో చెప్పాలని ప్రయత్నించాను. అప్పుడు కుదరలేదు. కానీ నువ్విప్పుడు కనిపిస్తే నా గురించి పూర్తిగా నీకు చెప్పి నా జీవితం మొత్తం నీ కాళ్ళ దగ్గర పెడతాను. నువ్వు మాత్రం ఇష్టంగా అయినా
కష్టంగా అయినా నాతోనే ఉండాలి, ఈ విరాస్ భార్యగా ఉండాలి. కానీ పెళ్లి చేసుకున్నానని నీతో ఎప్పుడూ కూడా రాంగ్గా బిహేవ్ చేయను, నీ ఇష్ట ప్రకారం ఏమీ చెయ్యను, నువ్వు లైఫ్ లాంగ్ నాతోనే ఉండాలి వైషు అని విరాస్ తన గతాన్ని గుర్తు చేసుకుంటాడు. ఇందులో మీకెవరికైనా తప్పుగా అనిపిస్తే ఏమీ అనుకోకండి. బయట ఉన్న ప్రపంచం అలా ఉంది. పసి వయసులో మనసు గాయపడితే ఆ వ్యక్తి ఏ విధంగా మారిపోతాడో నేటి సమాజంలో చాలా వరకు ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయి. దానికి నిదర్శనమే విరాస్ కథ. విరాస్ మారడానికి ఒక రకంగా వాళ్ళ తల్లిదండ్రులు, సొసైటీ అందరూ కలిసి ఒక పసి వయసులో ఉన్న విరాస్ మనసుని ముక్కలు చేయడం వలన తను సొసైటీ అంటే విరక్తి పుట్టి తన గురించి ఎవరు పట్టించుకోనప్పుడు ఎదుటివారి గురించి తనెందుకు పట్టించుకోవాలని అనుకుని ఇలా మారిపోయాడు. ఈ రోజుల్లో చాలా వరకు ఇదే విధంగా జరుగుతుంది. సో ఇంట్లో పిల్లలతో ప్రేమగా ఉంటే వాళ్ళ మనసులో ఇటువంటివి రాకుండా ఉంటాయని నా నమ్మకం. ఇదండి మన విరాస్ గతం. మీకు ఎలా అనిపించిందో చెప్పండి. తను డాన్గా మారడం కరెక్టా కాదా అని కూడా కామెంట్ చేయండి. మరి విరాస్ లైఫ్లోకి వైష్ణవి వస్తుందా రాదా అనేది ముందు ముందు స్టోరీలో తెలుస్తుంది. విక్రమ్ మరియు వైష్ణవి ఇద్దరు ఆస్ట్రేలియాకి చేరుకుంటారు. వైష్ణవి విక్రమ్తో, విక్కీ, ఇప్పుడు నువ్వు నన్ను పెళ్లి చేసుకున్నావని తెలిస్తే అత్తయ్య మావయ్య ఎలా రియాక్ట్ అవుతారో కదా అని కొంచెం కంగారుగా అడుగుతుంది. అవన్నీ నేను చూసుకుంటాను వైషు, ఇప్పుడు నేను చాలా హ్యాపీగా ఉన్నాను, అది ఎందుకో ఇంటికి వెళ్ళాక చెబుతాను అని విక్రమ్ అంటాడు. కొంత సమయం తర్వాత వైష్ణవి మరియు విక్రమ్ ఇద్దరూ కలిసి ఆస్ట్రేలియాలో ఉన్న ఒక ప్యాలెస్కి చేరుకుంటారు. వైష్ణవి కారు దిగుతూనే, ఈ ప్యాలెస్ ఎవరిది విక్కీ అని అడుగుతుంది. ఇంకెవరిది, మీ అన్నయ్య తరుణ్ది అని అంటాడు. ఏంటి, ఇప్పుడు మనం అన్నయ్య వాళ్ళ ఇంటికి వచ్చామా అని అడుగుతుంది. అవును, అమ్మా నాన్న కూడా అమెరికా నుండి ఇక్కడికి వచ్చారు, మీ అన్నయ్య కూడా వచ్చే ఉంటాడు, పద అని చెప్పి విక్రమ్ మరియు వైష్ణవి ఇద్దరు ప్యాలెస్ లోపలికి వెళతారు. విక్రమ్ వైష్ణవి చేతిని పట్టుకుని లోపలికి అడుగు పెట్టగానే అక్కడ హాల్లో రాజేశ్వరి గారు, చంద్రమోహన్ గారు, సావిత్రి గారు, రామ్మూర్తి, విక్కీ వాళ్ళ అక్క బావ కూడా ఉంటారు. అందరూ విక్రమ్ని చూడగానే ఒక్కసారిగా పైకి లేస్తారు. రాజేశ్వరి గారు మరియు చంద్రమోహన్ గారు ఇద్దరూ కూడా విక్రమ్ దగ్గరికి వచ్చి విక్రమ్ని హక్ చేసుకుంటారు. విక్రమ్ వచ్చాడు అన్న ఆనందంలో ఎవరూ కూడా ముందు వైష్ణవిని పట్టించుకోరు. రాజేశ్వరి గారు విక్రమ్తో, ఎలా ఉన్నావు నాన్న, చాలా రోజులైంది చూసి అని అడుగుతారు. బాగున్నాను మామ్, మీరెప్పుడొచ్చారు అని అడుగుతాడు విక్రమ్. ఇందాకే విక్రమ్ అని చంద్రమోహన్ గారు చెబుతారు. ఇంతలో అక్కడ ఉన్న రామ్మూర్తి అనగా తరుణ్ వాళ్ళ నాన్న చూపు విక్రమ్ పక్కనే ఉన్న వైష్ణవిపై పడుతుంది. వైష్ణవిని చూడగానే రామ్మూర్తి ఒక్కసారిగా షాక్ అవుతాడు. ఈ అమ్మాయి అని మనసులో అనుకుంటూ ఉంటూ, ఈ అమ్మాయి ఇక్కడికి ఎందుకు వచ్చింది, అది కూడా విక్రమ్తో పాటు వచ్చిందేంటి అని మనసులో ఎన్నో ఆలోచనలు వస్తాయి. హాయ్ ఫ్రెండ్స్, స్టోరీ ఎలా ఉందో తప్పకుండా కామెంట్ చేయండి. అలాగే వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి.